హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? ఫ్రాన్స్ అండి, టైగర్ ఫ్రాన్స్ తో ఎగ్ వేసి బిర్యానీ చేయబోతున్నాను. మరి ఈ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ టైగర్ ఫ్రాన్స్ అండి, వీటిని శుభ్రంగా ఈ లోపల బ్లాక్ కలర్ లో నరం ఉంటుంది కదా, అదైతే తీసేసి దీంట్లో కొంచెం ఒక అర స్పూన్ అయితే ఉప్పు, అలాగే కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత బాస్మతి రైస్ అయితే 3/4 kg. నేను ఇక్కడ రొయ్యలు 3/4 kg తీసుకుంటున్నాను, అలాగే రైస్ కూడా 3/4 kg తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ముందుగా అయితే నేను ఒక గంట ముందు అయితే నానబెట్టేసి పక్కన పెట్టాను. అలాగే ఎగ్స్ కూడా బాగా ఉడికించేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవి మనకి చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే కొన్ని అయితే బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, పచ్చిమిర్చి అండి. ఇవి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి స్పైసీ అనేది బాగుంటుంది. ఆ తర్వాత పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అయితే నిమ్మరసం, ఇంకా ఇందులోకి బిర్యానీ మసాలా, అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మామూలేనండి. ఇప్పుడు బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే మనం స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసుకుందాము. ఈ వాటర్ ని మనం బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి పెట్టుకోవాలండి. నేనైతే 3/4 వంతు అయితే వాటర్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఈ వాటర్ పెట్టుకున్న తర్వాత ఇవి మనం కొంచెం మంట తగ్గించేసి అయితే పెట్టేసుకుందాం. ఈ వాటర్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఎగ్స్ అయితే వేయించుకుందామండి. మనం ఎగ్స్ పచ్చివి కూడా వేసుకోవచ్చు, కానీ ఎగ్స్ వేయించుకుంటే బాగుంటుంది, కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఈ ఆయిల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను. ఇదే ఆయిల్ ఇప్పుడు బిర్యానీకి అలాగే ఎగ్స్ కూడా వాడుతున్నాను. ఇందులోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాను. ఇది వేడవనిద్దాము. మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడైతే మనం గుడ్లు అయితే వేసేసుకుని వేయించుకుందాము. గుడ్లు వేయించుకునే ముందుగా అయితే మీకు ఒక టిప్ చెప్తానండి. గుడ్లు వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా ఆయిల్లో కొంచెం పసుపు వేసినట్లయితే అది మనకి గుడ్లు అయితే పేలకుండా ఉంటాయండి. లేదంటే గుడ్లు వేసిన వెంటనే మనకి పేలిపోయి మీదకైతే ఆయిల్ వచ్చేస్తుంది. అదే మనం పసుపు వేసామంటే కనుక గుడ్లు పేలకుండా చక్కగా అలాగే ఉంటాయి. కొంచెం అయితే పసుపు వేసాను. ఆ తర్వాత గుడ్లు అయితే వేసేసుకుందాం. గుడ్లు మరీ వేగక్కర్లేదండి. ఇది కొంచెం కలర్ అయితే వస్తే సరిపోతుంది. ఇది మనకి కనిపించడానికి చూడటానికి బాగుంటాయి చాలు. అందుకే కొంచెం అయితే వీటిని ఇలా వేయించుకుందాము. ఇలా కొంచెం అయితే వేయించుకుంటే సరిపోతుంది. సమ్మర్ వచ్చేస్తుందండి. అసలు మనకి ఫిబ్రవరి నెల మధ్యలోనే ఉన్నాం, కానీ చూసారా చెమటలు. నాకైతే సమ్మర్ వచ్చేసరికి బాగా చెమటలు అయితే ఎక్కువగా వచ్చేస్తాయండి. మరి ఈ ఎండల్లో ఇప్పుడు ఎలా ఉంటామో మరి అర్థం కావట్లేదు. ఇలా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గుడ్లు అయితే తీసేసుకుందాం. ఎక్కువగా వేగిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి, కాబట్టి ఇలా వేయించుకుంటే చాలు. ఈ గుడ్లు అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆయిల్ తీసేసి ఈ గిన్నె అయితే పెట్టేసుకుందాం. మన రైస్ హ్యాండీ అండి. ఇందులో అయితే మనం బిర్యానీ చేసుకుందాం. మనకి గిన్నె అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం గుడ్లు వేయించుకున్నాం కదా, ఆయిల్ ఇందులో వేసేసుకుందాం. ఈ ఆయిల్ వేసేసాం కదా, మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి కొంచెం దాహం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పూర్తిగా నెయ్యి అయితే వేయడం లేదు. తర్వాత మధ్యలో మనం వేసుకోవచ్చు నెయ్యి అనేది. నేనైతే ప్రస్తుతానికి ఆయిల్ తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. మనకి బిర్యానీ అనేసరికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అలాగే ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం. ఒక 2 అనాస పువ్వు అండి, అలాగే ఒక 2 జాపత్రి,
కొంచెం షాజీరా, బిర్యానీ అంటే షాజీరా కంపల్సరీగా ఉండాలండి. అలాగే దాల్చిన చెక్క ఒక 3 ముక్కలు అయితే వేస్తున్నాను. అలాగే లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 5 అయితే యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు మనం వెంటనే ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా వేసేసుకుందాం. నేను 3 ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలాగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం అయితే సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగుతాయి. మనం ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే ప్రాన్స్ లో కూడా మనం ఉప్పు అయితే కలిపాం కదా, ఇందులో అయితే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ మనం ఎసర్లో కూడా వేసుకుంటాం కదా, కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేసాను. ఇదైతే ఇప్పుడు మగ్గనిద్దాము, మూత పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం వాటర్ పెట్టుకున్నాం కదా పక్కన, ఈ వాటర్ లో ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాం. ఇదిగోండి కొంచెం అయితే ఇందులో కూడా జాపత్రి వేస్తున్నాను. అలాగే 2 అనాస పువ్వులు, అలాగే కొంచెం షాజీరా వేస్తున్నాను. అలాగే ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే యాలకులు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చిని నిలువుగా అయితే కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఉప్పు. ఇక్కడ ఉప్పు నేను కల్లుప్పు అయితే వేస్తున్నాను, ఎందుకంటే రైస్ లో మనకి ఆ ఉప్పు అనేది ఉండాలి కాబట్టి నేను కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఇదైతే మనకి త్వరగా రైస్ కి ఉప్పు పట్టుకుంటుందండి, కాబట్టి నేనైతే కల్లుప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇది బాగా తెరలనివ్వాలి. ఎలా అంటే రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి వాటర్ అయితే, అప్పుడైతే మనకి ఈ మసాలాలన్నీ కూడా ఇందులో దిగుతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఒకసారి అయితే తిప్పేసుకుందాము. ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. చూసారా మనకి ఎంతోసేపు పట్టలేదండి ఉల్లిపాయలు వేగడానికి. మనం ఇందులో ఉప్పు అయితే వేసాం కదా, అందుకే చక్కగా త్వరగా వేగిపోయాయి. ఇంకొంచెం అయితే వేగనిద్దాము. చూసారా ఉల్లిపాయలు అయితే మనకి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం అందులో కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసాం కాబట్టి ఇందులో అయితే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను ముందైతే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసాను, రెండో స్పూన్లో అయితే సగం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, మనం కారం వేసుకుంటాం కానీ పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి కారం అనేది మంచి స్పైసీగా ఉంటుంది. అలాగే కొంచెం పుదీనా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇది మగ్గనివ్వాలి. మగ్గిన వెంటనే మనం ఇందులో రొయ్యలు అయితే వేసేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతే చాలండి. ఈ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా మరీ వేగక్కర్లేదు, ఇది తర్వాత కూడా వేగుతుంది. మనకి ఈ ప్రాన్స్ బిర్యానీ అంటే చాలా త్వరగా అయిపోతుంది, ఎందుకంటే ప్రాన్స్ అంటే మనకి త్వరగా ఉడికిపోతుంది కదా. చికెన్ మటన్ అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ప్రాన్స్ అయితే త్వరగా అయిపోతుంది బిర్యానీ. ఇందులోనే ఒక స్పూన్ అయితే నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ అయితే గరం మసాలా. ఇది గరం మసాలా అండి, అంటే ధనియాలు ఎక్కువగా ఉండి చెక్క లవంగ యాలకులు తక్కువగా ఉన్నది. 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు అయితే వేసేసుకుందాం.
ఇలా కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టకూడదు, హై ఫ్లేమ్ లోనే ఉంచాలి. ఎందుకంటే మనకి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చక్కగా. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము, ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇదిగోండి ఇక్కడైతే మనకి వాటర్ అయితే చక్కగా మసులుతుంది చూడండి ఒకసారి. ఇది ఇంకా బాగా మరగాలి. మనం వేసిన మసాలాల్లో అయితే రసం అంతా కూడా దాంట్లో దిగేలాగా అయితే ఇది మరగాలి. ఇప్పుడైతే ఒకసారి చూసుకుందామండి. ఇదిగో రొయ్యల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ కొంచెం అయితే ఎగరనిద్దాము. ఇది ఎగరనిచ్చే ముందు మనం కారం కూడా వేసుకుందాం. మనం రొయ్యల్లో కూడా కారం వేసి కలిపాం కదా, అలాగే పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం కాబట్టి కారం అయితే 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. మరి ఎక్కువగా ఎర్రగా కనిపించకుండా మనకి కారం అనేది, మనం ఇందులో పచ్చిమిర్చి అయితే వేసాం కాబట్టి ఈ కారం అయితే కలర్ సరిపోతుంది, కారం కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అయితే ఎగిరిపోయే వరకు మాత్రమే ఉంచుదాము. మూత అయితే దీని మీద పెట్టేసుకుందాం. చూడండి వాటర్ అయితే మనకి చక్కగా తెరిలిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకుందాం బాస్మతి రైస్ వేసేసుకుందాం. బాస్మతి రైస్ అయితే జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి కదా, కాబట్టి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి మనకి 3 వంతులు ఉడికించుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా రైస్ అనేది తయారవుతుంది. రైస్ అయితే నేను వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇది మరీ కలిపేసుకోకూడదు, మనకి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకుని అయితే చూసుకోవాలి, లేదంటే ఎక్కువగా తిప్పేయడం వల్ల రైస్ అనేవి విరిగిపోతాయి. ఒకసారి అయితే మనం కర్రీ కలుపుకుందాము. వాటర్ అయితే అంతా కూడా చక్కగా ఎగిరిపోయింది. రొయ్యలు ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి, హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇది మనకి సాఫ్ట్ గా తయారవుతుంది. లేదా సిమ్ లో పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా ఎగిరే వరకు ఉడికించుకున్నట్లయితే రొయ్య అనేది మనకి రబ్బర్ లాగా గట్టిగా అయిపోయి సాగుతూ ఉంటుంది. కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది త్వరగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు అయితే వేసుకుందాం. పెరుగు అయితే వేసుకుందాము. పెరుగు ఎంత వేసుకుంటే బిర్యానీ అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ 250 గ్రాములు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. మూత పెట్టేద్దామండి. మనకి ఈ లోపు ఇది చక్కగా కుక్ అయిపోతుంది. మన రైస్ అయితే కంప్లీట్ అయిపోగానే ఉడికిపోగానే మనం ఇదైతే అందులో వేసేద్దాం. ఇదిగోండి రైస్ అయితే మనకి ఉడకడం స్టార్ట్ అయింది. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి, మనకి బాస్మతి రైస్ అయితే ఎంత చక్కగా లాంగ్ గా అయిందో చూడండి, పొడుగ్గా చక్కగా. ఇదిగోండి మనకి ఇది 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కర్రీ తీసేసుకుందాము ఒక గిన్నెలోకి. కర్రీ చూద్దాం. ఇదిగోండి మన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇది మనం ఇప్పుడు లేయర్స్ గా వేసేసుకుందాం. వావ్, చూసారా మన కర్రీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇలాగా తీసేసుకుందాము కొంచెం. ఇదిగోండి పావు వంతు అయితే నేను కర్రీ ఉంచాను ఇందులోని. అలాగే రైస్ అయితే, ఈ కర్రీ అయితే
ఒక 2 వంతులు తీసేసాను, 1 వంతు ఉంచానంటే 3 వంతుల్లో మొత్తం కూడా. ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా, ఈ రైస్ ఈ విధంగా జాలి గరిటతో దాంట్లో వేసేసుకుందాం. వాటర్ అనేవి రాకుండా దాంట్లోకి వేసుకోవాలి. కొంచెం వచ్చినా కూడా ఏం పర్వాలేదు, మనకి అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఒకేసారి ఎసరు పక్కకి తీసేసుకుని కూడా వంచేసుకుని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇలా సగం అయితే వేసుకోవాలి. సగం వేసాం కదా, ఇప్పుడు దీనిపైన మనం ఈ ఎగ్స్ పెట్టుకుందాము. ఎగ్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. మనకి ఎన్ని కావాలో అన్ని అయితే వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్నాం కదా కర్రీ అయితే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మన కర్రీ అయితే మొత్తం ఇదిగోండి వేసేసాను. ఇప్పుడు దీంట్లో మిగిలిన రైస్ కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం అంతా వేస్తాం కదా, కొంచెం రైస్ అయితే ఉంచాను. ఈ లేయర్ లో మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బిర్యానీలోకి నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు నిమ్మరసం అండి, నిమ్మరసం బిర్యానీలో వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరేగా ఉంటుంది. నిమ్మరసం అయితే ఇందులో వేసుకుందాము. నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది, అతుక్కుపోకుండా ఉంటుంది. నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను, మొత్తం కూడా జ్యూస్ వేసేస్తున్నాను. దీనిపైన ఈ మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాం. చూడండి, రైస్ అయితే అంతా వేసేసాను ఇందులోనే. ఇప్పుడు పైన ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. ఇంకా మనం ఇందులో ఏమీ వేసేది లేదు, అన్ని వేసేసాం కదా. కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం ఎసరు పెట్టి మరిగించాం కదండి, వాటర్ బిర్యానీ రైస్ ఉడికించాం కదా, ఈ వాటర్ అయితే కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మసాలా అంతా ఇందులో దిగింది కదా, ఈ వాటర్ అయితే కొంచెం వేసుకుంటే ఇంకా మనకి రైస్ ఎక్కడైనా పలుకు అనేది ఉంటే చక్కగా అయిపోతుంది. ఇది ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తే చాలండి, మనకి చక్కగా ఉడికిపోతుంది. మూత అయితే పెట్టేసుకుందాము. పెట్టేసుకుని ఇప్పుడు మనం ఇది పెనం మీద పెట్టుకుందాం. హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టేసి ఇప్పుడు మన రైస్ హండీ అయితే దీని మీద పెట్టేసుకోవాలి. ఇది హైలోనే ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. స్మెల్ అయితే అదరగొడుతుందండి. ఇప్పుడు బిర్యానీ ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు సైడ్ నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి తెలుస్తుంది. వావ్, ఇదిగోండి చూసారా, మన బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. అయిపోయిందండి మన బిర్యానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం అయితే సర్వింగ్ ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం. చూసారా, ప్లేట్ లోకి అయితే తీసేసానండి మన ఫ్రాన్స్ బిర్యానీ. ఎగ్ అలాగే ప్రాన్స్ చూసారు కదా. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి మెయిన్ అస్సలు ఉల్లిపాయ లేకపోతే ఎలాగండి,
మరి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. చక్కగా మంచి ఆనియన్ అలాగే లెమన్. ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడు మన ప్రాన్స్ బిర్యానీ అయితే టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. చక్కగా రైస్ అయితే పొడి పొడిలాడుతూ వచ్చాయండి. ఇదిగోండి, అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో. వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది, కానీ చల్లారితే మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఒక రొయ్య పెట్టుకుంటున్నాను, అలాగే ఆనియన్, కొంచెం లెమన్ అయితే పిండుతున్నాను. గుమగుమలాడిపోతుందండి. మరి నన్ను చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. బిర్యానీ చూస్తే నోరూరు అనేది ఎవరికండి చెప్పండి. ఇదిగోండి మొదటి ముద్ద అయితే మీకు. ఓకేనా? ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అదిరిపోయిందండి. అసలు నేను తింటుంటే చెమటలు పడుతున్నాయి కూడా తెలియట్లేదు నాకు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే టేస్ట్ చేయండి ఒకసారి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మన రొయ్యలు కూడా చక్కగా స్మూత్ గా ఉన్నాయండి, మరి గట్టిగా అయిపోకుండా చక్కగా స్మూత్ గా ఉన్నాయి. ఇదిగోండి ఇంకొక రొయ్య. ఆహా, స్వర్గం కనిపిస్తుందండి. దీని ముందు చికెన్ బిర్యానీ ఏ పాట అండి చెప్పండి. చాలా బాగుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.